హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. విజ్ఞాన్ గారు, మొన్న మాధవిలత గారు ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాధవిలత గారి మీద కామెంట్స్ చేశారో, కామెంట్ చేసిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ దానిపైన క్షమాపణ కూడా చెప్పడం జరిగింది, సారీ కూడా చెప్పడం జరిగింది. ఆ సారీ అనేది చెప్పే పద్ధతి మాధవిలత గారికి ఇష్టం లేదు, నచ్చలేదు. కాబట్టి మాధవిలత గారు ఏదైతే ఫిలిం ఛాంబర్ దగ్గరికి వెళ్ళి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద కేసు అనేది వేయడం జరిగింది. ఫిలిం ఛాంబర్ వాళ్ళు చర్చించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే మాధవిలత గారి మీద, ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన ఖండిస్తే చాలు అన్నట్టుగానే నిన్న మాధవిలత గారు చెప్పడం జరిగింది. దానిపైన మీరేమంటారు? జేసీ గారు సీనియర్ నటుడు అనుకుంటా కదా, మా మెంబరా? నటుడు కాదు జేసీ గారు, పోనీ దర్శకుడు, ప్రొడ్యూసరు కాదు, పోనీ ఎడిటరు, పొలిటీషియన్. అప్పుడప్పుడు ఏమన్నా సినిమాలు చేస్తాడా? సినిమాకి ఆయన సంబంధం లేదు. మరి సినిమాకి సంబంధం లేనప్పుడు ఫిలిం ఛాంబర్లో నువ్వు ఎలా వేస్తావు కేసు? అంటే మహిళా కమిషన్ కేసు కూడా వేశారు. ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీ సంబంధించి మాట్లాడారో, ఆడపిల్లలు పొట్టి బట్టలు వేసుకుంటారు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళని గుర్తించి అయితే ఆయన నాకు తెలిసి ఏమీ అనలా. సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళందరూ ఇట్టా ఉంటారు, సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళందరూ ఇది ఇంకేదో నన్నోడితో అనకూడదు ఇలాంటి మాటలైతే జేసీ గారు అనలేదు నాకు తెలిసినంత వరకు. అంతేగా మరి ఇంకా దాని మీద ఇప్పుడు కేసు ఎందుకు అవుతుంది? ఏ విషయంలో అవుతుంది? మాధవిలత కేసు పెట్టిందని చెప్పావు, బాగానే ఉంది, అంతవరకు ఓకే, పెట్టొచ్చు, తప్పులేదు. ఏదో అన్నాడు ఫలానా మనిషి నన్ను ఇట్లా అంటే అసలు మీరు ఎలా మౌనంగా ఉంటారు, మీరు అందరూ స్పందించాలి కదా అని. ఆయన ఇండస్ట్రీలో ఉన్న మహిళల గురించి ఎప్పుడూ ఏమీ అనలా నాకు తెలిసినంత వరకు. మరి కేసు ఎలా వేస్తారు అని. మాధవిలత గారు కూడా అన్నారు, ఇండస్ట్రీ సంబంధించిన వ్యక్తే కదా మాధవిలత గారు. ఈవిడ ఇండస్ట్రీ సంబంధించిన వ్యక్తే, కరెక్టే. నువ్వు రోడ్డెక్కి ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది అని వాళ్ళ చేత అందరి చేత తిట్టించుకొని నువ్వు ఎక్కడైతే ఉన్నావో నీ యూనియన్ లో కంప్లైంట్ ఇస్తే ఎట్ట చెల్లుద్ది అని. ఓకే, అది కదా మెయిన్ ఇంపార్టెంట్. ఇండస్ట్రీ అనే పేరు పదం వాడారు, అందుకని ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారని అంటున్నారు మాధవి గారు. ఓకే, ఇండస్ట్రీ అనే పేరుని ఆయన నోట వాడేలా నువ్వెందుకు చేసావు? అంటే చాలా సింపుల్ గా నువ్వు వాళ్ళ రోడ్డు మీద వెళ్తుంటే ఏ ఇండస్ట్రీ అమ్మాయి మీరందరూ ఇట్లాగే అని అన్నాడా చేసి? లేదు, అంటే మాధవిలత గారు ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దగ్గరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆయన ఆ నియోజకవర్గం మహిళలందరినీ ఒక దగ్గర చేర్చి పాపం వాళ్ళకి ఆటపాట ఏదో చేద్దాం అనుకున్నారు. నీకు తెలుసా, మనకి నేను చేసా ఒక ఈవెంట్, దాండియా ఈవెంట్, న్యూ ఇయర్ కాదు. ఇప్పుడు నేను ఇక్కడ సంధ్యా కన్వెన్షన్లో ఒకసారి దాండియా ఈవెంట్ చేశాను, రేవంత్ రెడ్డి గారి చేత ఓపెనింగ్ ప్లాన్ చేసిన ఈవెంట్ అది 2017 ఐ గెస్. ఓ పక్క ఓన్లీ మహిళలకే, అందరూ కాదు. ఓ పక్క ఇది చిన్న చిన్న స్టాల్స్ వాళ్ళు ఎగ్జిబిషన్స్ చేస్తారు, ఇంకో పక్క దాండి ఆడతారు, ఇంకో పక్క స్టేజ్ మీద ఆటలు పాటలు ఏవేవో ఉంటాయి. అంటే ఓ టైప్ ఆఫ్ థియేటర్, ఇంకో పక్క ఫుడ్. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎంటర్టైన్మెంట్ థీమ్ సెట్ అయింది. అవి లేవులే, అమ్యూజ్మెంట్ థీమ్లు ఏం లేవు, జస్ట్ స్టేజ్ మీద కొంతమంది ఆడతా పాడుతుంటారు, కూర్చొని చూసి ఆనందించాలి. ఇంకో పక్కనేమో దాండి ఆడుకుంటారు ఆడవాళ్ళందరూ కలిసి, అది సెషన్ బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో పక్కనేమో మెయిన్ హాల్ ఉంటుంది, ఏసీ హాల్లో షాపింగ్ సంబంధించిన ఈ ఉంటాయి కదా, చీరలు గాజులు ఏమో అవి. ఇటువైపు ఏమో ఫుడ్, చిన్న చిన్నవి, ఈ పానీపూరిలో అవి ఏవో తింటారుగా, అలాంటివన్నీ పెడితే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ థీమ్. అక్కడికి మహిళలందరూ వస్తారు, హ్యాపీగా ఆడతారు. ఎంట్రీ ఫ్రీయే. ఎందుకు ఎంట్రీ ఫ్రీ అంటే ఎక్కువ ఆక్యుపెన్సీ ఉంటే స్టాల్స్ ఇవన్నీ ఫుల్ అవుతాయి కదా, మన ఎంట్రీ ఫీ పెట్టకూడదు కొన్ని చోట్ల, బిజినెస్ అవుతుంది అంతే. ఈ టైప్ ఆఫ్ థీమ్. నన్ను అడిగితే జేసీ గారు కూడా ఇంచుమించు ఇలాంటిదే ఆర్గనైజ్ చేశారు అక్కడ. అది కమర్షియల్ ఈవెంటా లేకపోతే చారిటబుల్ ఈవెంటా తర్వాత సంగతి, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు అక్కడ గంజాయి తీసుకునే బ్యాచ్ ఉంటారు, మీరు రాగానే మీ చేయి బట్టి రక్కేస్తారు, మీరు అటు నుంచి వెళ్తే వెనక నుంచి జాకెట్ చింపేస్తారు, మిమ్మల్ని ఇంకేదో చేసేస్తారు, కిందేసి తొక్కిసలాటలో చంపేస్తారు, డిఫరెంట్గా మొత్తం మహిళల్ని అయితే చిత్రవద చేస్తారు అనేది ఒక ఎలిగేషన్. బాగానే ఉంది. అక్కడ ఏదో అయితే అది లా అండ్ ఆర్డర్ సంబంధించింది కదా, నువ్వు ఉత్తమ మహిళవి, భారతీయ మహిళవి అనుకుంటే బీజేపీ పార్టీలో ఏ పార్టీలోనో జావని మహిళవి అనుకుంటే ఏం చేయాలి? సాటి మహిళకి ఏదో జరుగుతుంది కాబట్టి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి
ఏమండి నేను ఒక ఉత్తమ మహిళని, స్టార్ మహిళని, నాలాంటి మహిళలందరికీ అక్కడ ఏదో జరుగుతుంది, ఒక చిల్లర చిచ్చోర గ్యాంగ్ అంతా గంజాయి ఇంత కుప్పలు వేసుకొని గుప్పు మండు అదే పనిగా పిలుస్తా అక్కడ ఉన్నారు. ఆడవాళ్ళు వచ్చి రాగానే ఏ ఆడదానా వచ్చావా అని చెప్పేసి వాళ్ళని ఏదో అంటారు. ఇది చాలా మనం ఇట్లాంటివన్నీ వ్యతిరేకించాలి, మీరు వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెబితే చాలా బాగుంటది. లేదు అంటే నీకు తెలిసిన అంశం అయితే, లేదు నువ్వే అక్కడికి వెళ్ళావు, ఆనందం తట్టుకోలేక వెళ్ళావు, షాపింగ్ గట్రా చేసావు, ఏదో ఫుడ్ పానీపూరి తిన్నావు, తిరిగి వచ్చేటప్పుడు ఏ పానీపూరి ఎవడో లేదా స్టాల్ ఓడో గంజాయి పీల్చుకుంటా నిన్ను ఏ మాధవి అని చెప్పేసి నిన్నేదో అన్నాడు అనుకో, నాకు జరిగింది ఇలాగా, నాకు జరిగిందే ఇంకెవరికి జరగొద్దని చెప్పేసి నేను చెప్తున్నాను అని నువ్వు చెప్పినా బాగుండేది. ఇక్కడ నీకేమీ జరగలేదు, నీకు తెలిసి కూడా ఏమీ జరగలేదు, జస్ట్ ఊహాత్మకంగా నువ్వేదో ఊహించావు అంతే. నువ్వు ఊహించినప్పుడు నువ్వు ఎక్కడ చచ్చావో తెలుసా? బెంగళూరులో ఉన్నావు. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి తాడిపత్రి, అవునా? ఆ టైంలో బెంగళూరులో ఏం జరిగిందో తెలుసా నీకు? న్యూ ఇయర్ టైంలో చాలా నువ్వు అనుకున్నవన్నీ అక్కడ జరిగాయి. యాక్చువల్గా చెప్పాలంటే నీ చుట్టుపక్కల నువ్వు నిజంగా ఉత్తమ మహిళ, స్టార్ మహిళ అనుకుంటే అక్కడికి వెళ్ళి, అఫ్ కోర్స్ నీ ప్లేస్ కాదులే, అయినా సరే నువ్వు ఒక భారత స్త్రీవి కాబట్టి నీ నేషనాలిటీకి నువ్వు ఏదో ఉద్ధరించాలనుకొని అక్కడికి వెళ్ళి ఏదైనా చేయొచ్చు, లేదా అక్కడ జరుగుతుందని ఇంకేమని చెప్పొచ్చు. నీ చుట్టుపక్కల ఏవేవో జరుగుతున్నాయి, ఇవన్నీ వదిలేసి ఎక్కడో ఇట్లా మైక్రోస్కోప్ పెట్టి ఇట్లా చూస్తే తాడిపత్రి కనబడింది నీకు గూగుల్ మ్యాప్ లో. అక్కడే ఏదో ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ కూడా ఎక్కడ జరగాలి? ఖచ్చితంగా నువ్వు ఎక్కడ నీ పిన్ ఉంది? జేసీ గారి పార్క్ లో ఉంది. అక్కడేమో మంచి మహిళలు ఉన్నారు, వాళ్ళందరినీ ఉద్దేశించి నువ్వు అన్నావు. ఇప్పుడు ఆ మహిళలందరూ నీ మీద కేసు పెట్టొచ్చు. మా ఆత్మగౌరవం దెబ్బతినిందండి, ఎందుకంటే మా పెద్దాయన్ని నమ్మి మేము ఇక్కడికి వచ్చాము, మేము ఎప్పుడు బయటికి రాము. ఎందుకు బయటికి రారు అంటే, నిజంగా ఎక్కువ మంది వీళ్ళు ఉంటారు, మన ముస్లిం అమ్మాయిలు వీళ్ళు ఉంటారు, అంటే బయట తిరగరు. పాపం వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడో ఒక సందర్భం ఉండాలి. వాట్ ఎవర్, న్యూ ఇయర్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా పండుగ కావచ్చు, ఒక సందర్భం కావాలి. సో ఆయన ఏదో ఆర్గనైజ్ చేశాడు. పోనీ జేసీ గారి బర్త్డే సందర్భంగానే అనుకోవచ్చు, ఏదో ఒకటి. నా నియోజకవర్గం మహిళలకి పాపం వీళ్ళు బయట తిరగరు, ఎంటర్టైన్మెంట్ గట్రా ఉండదు, ఓ రోజు వస్తే చక్కగా హ్యాపీగా తిరుగుతారు. నా కూతురు లాంటి వాళ్ళు, నా తల్లులు లాంటి వాళ్ళు, చెల్లెలు లాంటి వాళ్ళు ఆయన పిలుచుకున్నాడు. నువ్వేం చేసావు? ఆ పెద్ద ఆయన దగ్గర గంజాయి బ్యాచ్ ఉంటది, ఆ పెద్ద ఆయన కూడా గంజాయి గుప్పు అనుకుంటే మిమ్మల్ని ఇట్ట చూస్తాడు అన్నట్టు చెప్పావు. అంటే అక్కడ అలర్ట్ మెసేజ్ ఇచ్చారు అన్నట్టుగానే చెప్తున్నారు మాధురి గారు. ఏ మెసేజ్ ఇచ్చారు? అలర్ట్ మెసేజ్. ఎలాంటి అలర్ట్? అంటే అక్కడ నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని మాత్రమే చెప్పినట్టు చెప్పారు. జేసీ పార్క్ ను ఉద్దేశించి పెన్నా నదిని అడ్రస్ చేసి అక్కడే ఉంటది గంజాయి బ్యాచ్ అని చెప్పావు. నీకు తెలిసినప్పుడు అంత అద్భుతమైన గంజాయి బ్యాచ్ నువ్వు వెళ్ళి పోలీసులకు కదా చెప్పాలి. నీకెట్లా తెలుసు అమ్మాయి అక్కడ గంజాయి బ్యాచ్ ఉంటదని? నీకెట్లా తెలుసు? నేను విన్నాను అన్నా బానే ఉంటది, లేదా నేను చూశాను అన్నా బానే ఉంటది. నీకు అది వినలేదు, నువ్వు చూడలేదు, నీకు సంబంధమే లేదు, అసలు నీకు ఆ టెరిటరీకే సంబంధం లేదు. పని కట్టుకొని జేసీ గారి మీద బురద చల్లాల్సిన అవసరం ఏముంది? కాబట్టి నాకు ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ తండ్రి నీకు సేఫ్ కాదు, నీ తండ్రి నిన్ను ఏదో చేస్తాడు అని చెప్పావు. ఆ విషయం ఆ తండ్రికి తెలిసింది. ఆ తండ్రి ఆ అమ్మాయిని ఏమంటాడు? బూతులు తిడతాడు. నా కూతురు దగ్గరకు వచ్చి నేను సేఫ్ కాదంటావా అని. ఆయన కూడా అంతే, ఆయన అన్న దాంట్లో తప్పే లేదు. నిజంగా చెప్పాలంటే ఆయన ఆవేశంలో ఏమన్నా ఆ మాటని మహిళా సంఘాలు వ్యతిరేకించిన, నేనైతే వ్యతిరేకించను 100%. ఎందుకంటే ఆయన పొద్దున్నే లేచి నీటికి వచ్చి తలుపు కొట్టి ఏ మాధవిలతో యూ ఆర్ దిస్ అని అనలా. నువ్వు ఆ సైలెంట్ గా ఉన్న టెరిటరీని డిస్టర్బ్ చేసి నువ్వెళ్ళి ఏదో చేసావు. నువ్వు రోడ్డెక్కి ఊరందరినీ గెలుక్కుంటూ అందరి చేత తిట్టించుకొని వాళ్ళందరూ నన్ను తిట్టారంటే నా వెనకాల ఇండస్ట్రీ ఉంది, మొత్తం నన్ను తిట్టారంటే ఇండస్ట్రీని తిట్టినట్టే. నాకు ఇది అవమానం చేస్తే ఇండస్ట్రీకి అవమానం జరిగినట్టే. అవునమ్మా, ఉత్తమ మహిళ. నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి తిట్టించుకోవడానికి? అలర్ట్ మెసేజ్ ఇచ్చారు అన్నట్టుగా. ఏం అలర్ట్ అమ్మా మెసేజ్? అక్కడ జరిగింది అలర్ట్ మెసేజ్ జనాలకి ఇవ్వద్దు, ఫస్ట్ పోలీసులకు చెప్పు. నువ్వు అలర్ట్ ఇచ్చినంత మాత్రాన ఏమైద్ది? అయినా సరే సంఘటన జరిగితే ఏం చేస్తావు? అది జరగకుండా, అలాంటిది జరగొద్దు అనేది నీ ఉద్దేశం. జరగొద్దు అంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, లేదా నువ్వు ఒక గ్రూప్ వెళ్ళి అక్కడ పహారాగాయి రాత్రంతా ఏమీ జరగకుండా. ఎవడొద్దన్నాడు? ఇవన్నీ కాకుండా నువ్వు ఊరికే ఎలిగేషన్స్ ఎలా పాస్ చేస్తావు? దానికి ఆయనకు మండింది, ఏదో అన్నాడు, సరే బానే ఉంది.
నువ్వు సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకు సాటిస్ఫై అవ్వలేదో నా దగ్గర ఉంది అంటే ఆన్సర్. సారీ చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, చెప్పిన విధానం కూడా నచ్చలేదు. అదే చెప్తున్నా, నువ్వు సాటిస్ఫై అవ్వలేదు ఆ సారీకి గాని దేనికి గాని. ఎందుకంటే నీ గోల్ అక్కడ ఫుల్ఫిల్ అవ్వలేదు. దానికి నేను నిదర్శనం. ఏం చెప్తుంది ఆన్సర్? నన్ను కూడా అటాక్ చేసింది, ఇది తప్పు అమ్మాయి ఇలా చేయకూడదు అన్నందుకు. ఆవిడ మెన్షన్ చేసిన పదాలు పైన ఉన్న అసభ్యకరమైన పదాలు పక్కన పెట్టేద్దాం. లాస్ట్ లైన్ ఒకటే అడ్రస్ చేయి. నీ ఆస్తుందా చెప్పు, మొత్తం రాయించుకుంటా అనింది నాతో. నీ ఆస్తుందా మొత్తం రాయించు, ఎంత ఉంటే అంత రాయించేసుకుంటా, ఏమీ లేకున్నా సరే నేను ఏదో ఒకటి చేస్తాను. ముందు మెయిన్ ఇంటెన్షన్ నీ ఆస్తి మొత్తం రాయించుకుంటా అని. అంటే ఈవిడ ఉద్దేశం ఏంటో చెప్తా ఇప్పుడు క్లియర్ కట్ గా. ఎవరైతే అగ్రెసివ్ గా ఉండే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయడం, ఓకే, లేదా సీఎంలను టార్గెట్ చేయడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేసి మొన్న ఏదో అనింది. చెప్తా విను. అగ్రెసివ్ ఉండే రాజకీయ నాయకుల్ని పోక్ చేసావనుకో వ్యా అంటారు వాళ్ళు. ఆ అన్నదాన్ని తీసుకొచ్చి ఈవిడను నన్ను ఇలా అన్నాడు అలా అన్నాడు అని మహిళా కమిషన్ లో, హ్యూమన్ రైట్స్ లో, లేకపోతే ఇంకెక్కడో అక్కడ అందరి దగ్గర పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టేసి పరువు నష్టం దావా వేయాలి మీద. ఓకే, కోటో 2 కోట్లు 10 కోట్లు ఇక నీ ఇష్టం, ఆసంతా రాయించుకుంటాను నా దగ్గర ఉందంటే ఆయన దగ్గర కూడా రాయించుకో. ఇలా ఆయన దగ్గర. నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏదో నువ్వు పోక్ చేసావు. ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు? మొన్న రీసెంట్లీ ఏదో వాగి చచ్చింది. ఇప్పుడు ఆమె వాగుడు కూడా అనవసరం, అది అడ్రస్ లేని వాగుడు అది. సో నువ్వు సీఎంలను టార్గెట్ చేసావు అంటే ఏమవ్వాలో తెలుసా? సీఎం ఏమంటు నిన్ను కింద ఉండి ఆయన అనుచరులు ఉంటారు కదా, ఏమే ఇట్లా అంటావా అంటారు. అన్న వెంటనే మళ్ళీ వాళ్ళందరిని అడ్రస్ చేసి చూడు నన్ను మాట్లాడినారు అని చెప్పి మళ్ళీ నేషనల్ హ్యూమన్ రైట్స్, మహిళా కమిషన్ అందరి దగ్గర కేసులు వేసేసి పరువు నష్టం దావా. సో ఈవిడ డ్యూటీ ఏంటంటే సైలెంట్గా ఉన్న వాళ్ళని పోక్ చేసి, పెద్ద పెద్ద వాళ్ళని కావాలని టార్గెట్ చేసి, అగ్రెసివ్ పీపుల్ని కావాలని టార్గెట్ చేసి, వాళ్ళని పోక్ చేసి, వాళ్ళని ఏదో అని వాళ్ళ చేత అనిపించుకునేలాగా వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళు అన్న తర్వాత ఆ మాటలన్నింటినీ రికార్డెడ్ వెర్షన్ చేసి కేసులు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం. ఇది తన డ్యూటీ. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పోక్ చేశారన్నారు, ఒక బీజేపీ పరంగా ఒక కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేశారన్నట్టుగానే అనుకోవచ్చు. ఎట్లనన్నా చావు, అది నార్మల్ గా నువ్వు ఒక పార్టీలో ఉంటే నష్టమేం లేదు, ఏ విధంగా అనుకోవచ్చు. కానీ ఈవిడ ఇంటెన్షన్ ఇది కదా. మరి సరే అలా అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గాని, ఇలా అనుకోవచ్చు ఈయన్ని. నీ ఆస్తంతా రాయించుకుంటా అనే పదం నీ నోటి నుంచి ఎందుకు వచ్చింది? నీకు ఏ ఇంటెన్షన్ లేకపోతే ఓకే, ఆ పదం నీ నోటి నుంచి రాకూడదు కదా. అక్కడేగా దొరికిపోయావు ఆవేశంలో. మరి ఇంకే. సో ఇప్పుడు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే తన ఇప్పుడు సినిమాలు చేస్తుందో లేదో నాకు తెలియదు, ఇంకేమైనా ఇన్కమ్ సోర్స్ ఉందో నాకు తెలియదు, నాకు నిజంగా తెలియదు. జాబ్ చేస్తున్నారు అన్నట్టు నాకు తెలియదు ఆవిడ గురించి సీరియస్లీ. తన ఇన్కమ్ సోర్స్ నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన ఇన్కమ్ సోర్స్ అంటే డైరెక్ట్ అటాక్ కదా. నాకే పెట్టిన మెసేజ్ నేనే చెప్తున్నా ఓపెన్ గా. సో దాని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే అగ్రెసివ్ గా ఉండంటే నువ్వు ముట్టగానే ఖర్చు చేయాలి రాజకీయ నాయకుడు. అలా ఉంటారు చాలా మంది కూడా, కొంతమంది ఆవేశంగా వాళ్ళందరినీ టార్గెట్ చేసి రెచ్చగొట్టి అనకూడని మాట్లాడినని వాళ్ళు ఇంకా సహనం కోల్పోయి ఏదన్నా టంగ్ స్లిప్ అయ్యి ఏదన్నా అంటే అమ్మయ్యా దాన్ని పుష్ప సినిమాలో శెఖావత్ రికార్డ్ చేసినట్టు రికార్డ్ చేసుకొని దాన్ని అందరి దగ్గర ప్లే చేసి పరువు నష్టం దాచి డబ్బులు లాగాలి. ఇదో కొత్త స్కీమ్, బాగుంది కదా. ఈమెను చూసి నేర్చుకోండి మిగతా వాళ్ళందరూ కూడా. లేదంటే మరి చూడు ఈజీ ఇన్కమ్ సోర్స్, జస్ట్ ఏమీ లేదు, నోరేసుకొని వాగడమే అంతే. కొంచెం సీఎం ఏమంటు నిన్ను కింద ఉండి ఆయన అనుచరులు ఉంటారు కదా, ఏమే ఇట్లా అంటావా అంటారు. అన్న వెంటనే మళ్ళీ వాళ్ళందరిని అడ్రస్ చేసి చూడు నన్ను మాట్లాడినారు అని చెప్పి మళ్ళీ నేషనల్ హ్యూమన్ రైట్స్, మహిళా కమిషన్ అందరి దగ్గర కేసులు వేసేసి పరువు నష్టం దావా. సో ఈవిడ డ్యూటీ ఏంటంటే సైలెంట్గా ఉన్న వాళ్ళని పోక్ చేసి, పెద్ద పెద్ద వాళ్ళని కావాలని టార్గెట్ చేసి, అగ్రెసివ్ పీపుల్ని కావాలని టార్గెట్ చేసి, వాళ్ళని పోక్ చేసి, వాళ్ళని ఏదో అని వాళ్ళ చేత అనిపించుకునేలాగా వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళు అన్న తర్వాత ఆ మాటలన్నింటినీ రికార్డెడ్ వెర్షన్ చేసి కేసులు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం. ఇది తన డ్యూటీ. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పోక్ చేశారన్నారు, ఒక బీజేపీ పరంగా ఒక కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేశారన్నట్టుగానే అనుకోవచ్చు. ఎట్లనన్నా చావు, అది నార్మల్ గా నువ్వు ఒక పార్టీలో ఉంటే నష్టమేం లేదు, ఏ విధంగా అనుకోవచ్చు. కానీ ఈవిడ ఇంటెన్షన్ ఇది కదా. మరి సరే అలా అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గాని, ఇలా అనుకోవచ్చు ఈయన్ని. నీ ఆస్తంతా రాయించుకుంటా అనే పదం నీ నోటి నుంచి ఎందుకు వచ్చింది? నీకు ఏ ఇంటెన్షన్ లేకపోతే ఆ పదం నీ నోటి నుంచి రాకూడదు కదా. అక్కడేగా దొరికిపోయావు ఆవేశంలో. మరి ఇంకే. సో
ఇప్పుడు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు సినిమాలు చేస్తుందో లేదో నాకు తెలియదు, ఇంకేమైనా ఇన్కమ్ సోర్స్ ఉందో నాకు తెలియదు, నాకు నిజంగా అంటే తెలియదు, జాబ్ చేస్తున్నారు అన్నట్టు. నాకు తెలియదు ఆవిడ గురించి సీరియస్లీ, తన ఇన్కమ్ సోర్స్ నాకు తెలియదు. ఓకే. కానీ నాకు తెలిసిన ఇన్కమ్ సోర్స్ అంటే డైరెక్ట్ అటాక్ కదా, నాకే పెట్టిన మెసేజ్ నేనే చెప్తున్నా ఓపెన్ గా. సో దాని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే అగ్రెసివ్ గా ఉంటే నువ్వు ముట్టగానే ఖర్చు చేయాలి రాజకీయ నాయకుడు. అలా ఉంటారు చాలా మంది కూడా, కొంతమంది ఆవేశంగా వాళ్ళందరినీ టార్గెట్ చేసి రెచ్చగొట్టి అనకూడని మాట్లాడినని వాళ్ళు ఇంకా సహనం కోల్పోయి ఏదన్నా టంగ్ స్లిప్ అయ్యి ఏదన్నా అంటే అమ్మయ్యా దాన్ని పుష్ప సినిమాలో శెఖావత్ రికార్డ్ చేసినట్టు రికార్డ్ చేసుకొని దాన్ని అందరి దగ్గర ప్లే చేసి పరువు నష్టం దాచి డబ్బులు లాగాలి. ఇదో కొత్త స్కీమ్ బాగుంది కదా, ఈవెన్ చూసి నేర్చుకోండి మీతో వాళ్ళందరూ కూడా. లేదంటే మరి చూడు ఈజీ ఇన్కమ్ సోర్స్, జస్ట్ ఏమీ లేదు, నోరేసుకొని వాగడమే అంతే. కొంచెం సెలబ్రిటీ స్టేటస్ కావాలి అంటే 10 మందికి తెలిసి ఉండాలి, నీకంటూ కొంతమంది ఫాలోవర్స్ ఉండాలి అంతే. అండ్ నోరేసుకొని పడిపోయే టాలెంట్ ఉండాలి. ఈ అంశాలన్నింటినీ మైండ్ లో పెట్టుకొని ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే మంచి అగ్రెసివ్గా ఉండే నాయకులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఉండి వాళ్ళ మీద ఒక ఎలిగేషన్ పాస్ చేయాలి. అంటే వాళ్ళకి అసలు తట్టుకోలేనంత రగిలిపోయేంతగా టార్గెట్ చేయాలి. వెంటనే గబుక్కునే అలా ఒక మాట అనాలి, కథం. అంటే విజ్ఞాన్ గారు మీరు ఇప్పుడే ఒక మాట అన్నారు, సారీ ఎందుకు తీసుకోలేకపోతున్నా అంటే నీ పని ఇంకా అక్కడ అవ్వలేదు అన్నట్టుగా. మీరు అవ్వలేదు కదా ఆయన సార్ పని సార్ అది ఇదే డబ్బులు ఓకే అంతే. ఎందుకంటే ఇప్పుడు సారీ చెప్పా అంత పెద్దగా నేను టార్గెట్ చేసే సింపుల్ సారీ చెప్పి వదిలేస్తావా నువ్వు? నా టార్గెట్ ఇది కాదు కదా. అంటే ఇప్పుడు మాధవీలత గారు ఏదైతే బ్యాక్ డోర్ నుంచి బీజేపీ అలయన్స్ ఉంది అక్కడ అందరు ముగ్గురు కలిసి ఉన్నారు, బీజేపీ నుంచి ఏదైనా ప్రెషర్ వచ్చి ఇప్పుడు కేసు అయ్యని పెట్టద్దు మీరు కాంప్రమైజ్ సైలెంట్గా ఉన్నా అంటే ఉండమంటే మీరు ఉంటారా నేను క్వశ్చన్ చేయడం జరిగింది. నేను ఉండను, బీజేపీ వాళ్ళే నాకు సపోర్టివ్గా నించున్నారు, మీరు ఫైట్ చేయండి, మీ వెనక మేము ఉంటాం, మేము ఎటువంటి క్వశ్చన్ చేయము. సో ఈ సిచ్యువేషన్ని ఇప్పుడు పురంధేశ్వరి గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ గారి దగ్గర కూడా తీసుకెళ్తాను అన్నట్టుగానే చెప్తున్నారు. ఐ మీన్ మోడీ గారి దగ్గరికి వెళ్ళాలన్నట్టుగానే వాళ్ళ ఇంటెన్షన్ ఉంది. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిజంగా అంత పెద్ద మాట ఉద్దేశపూర్వకంగా అన్నాడే అనుకుందాం. అక్కడ బీజేపీకి నాయకత్వం వహించేది ఒక మహిళ పురంధేశ్వరి గారు. పైగా అలాంటి పదాలు కానీ అలాంటి మాటలు కానీ ఎప్పుడు వినకూడని పలకని తెలియని ఫ్యామిలీ నుంచి వచ్చింది ఆవిడ బ్లడ్ అది. అవును, ఎన్టీ రామారావు గారి అమ్మాయి, రైట్, డిసిప్లిన్కే పెట్టింది పేరు. ఆయన నిజంగా అలా మాట అన్నాడు అని ఆవిడ ఫీల్ అయితే అప్పుడే ఖండించేదిగా. ఆవిడ ఖండించలేంటే దాని అర్థం ఏంటి? ఆవిడకే అనిపించింది ఏంట్రా బాబు ఈ మహిళ ఇలా ఉంది అని. ఆవిడ వల్ల మన పార్టీ పరువు పోతుంది, స్పందిస్తే మన పార్టీ పరువు ఎక్కడ పోద్దో అని సైలెంట్ గా ఉన్నారు వీళ్ళంతా. అది సంగతి. అండ్ ఇప్పుడు బీజేపీ అంటున్నావు, బీజేపీలోకి నిన్ను అందరూ వచ్చేసి శాలువ కప్పి మీరుంటేనే మా పార్టీకి ఏదో అని ఎవరు పిలవాల, నీకు నువ్వు పూసుకున్నావు ఆ బీజేపీ రంగు, నిన్ను ఎవ్వడు పిలవాల. ఎందుకు పూసుకున్నావో తెలుసా? నేషనల్ వైజ్ గా ఆ పార్టీ ఉంది కాబట్టి పూసేసుకున్నావు, ఇదేదో బాగుంది అని అంతే. ఓకే, ఏమీ లేదు. అండ్ ఇంకోటి ఈవిడ గురించి ఈ కాసింత సమయం మనం మాట్లాడుకోవడం కూడా దండగా ఇలాంటి వాళ్ళ గురించి. ఇంకెప్పుడు నాకు ఇట్లాంటి వాళ్ళ గురించి అడక్కు. నేను ఒక మహిళ గురించి అయినా మాట్లాడుతాను, ఒక మనిషి గురించి అయినా మాట్లాడతాను, ఇలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.